ప్రతిరోజు మహాకవి బొమ్మర పోతనామాత్య శ్రీ మద్భాగవత కథలు రామకృష్ణ మఠం హైదరాబాద్ ప్రచురణ ఆధారంగా వేదాలు 1000 సార్లు చదివినా లభ్యం కాని ముక్తి భాగవతాన్ని ఒక్కసారి పఠిస్తే ముక్తి లభిస్తుంది. నారాయణ నామస్మరణతో ముక్తి పొందిన అజామినుడు పూర్వం కన్యకుబ్జాపురంలో అజామినుడు అనే పాపాత్ముడైన బ్రాహ్మణుడు ఒక దాసీదాన్ని భార్యగా చేసుకొని 10 మంది కొడుకులను కన్నాడు. కొంతకాలానికి ముసలివాడయ్యాడు. నల్ల వెంట్రుకలు తెల్లబడ్డాయి, శరీరావయవాలు పట్టుతప్పాయి, కంటి చూపు తగ్గిపోయింది. అయినా సంసారం మీద భ్రాంతి మాత్రం పోలేదు. అతడి చిన్న కొడుకు పేరు నారాయణ. వాడంటే అజామినుడికి చాలా ఇష్టం. అతడికి మృత్యువు సమీపించింది. ఇంతలో 3 యమకింకరులు అతడిని తీసుకుపోవడానికి వచ్చారు. వారు అజామినుడికి కనిపించగానే పుత్రప్రాంతితో నారాయణ 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 అంటూ తన కొడుకుని పిలిచాడు. అది వినగానే ఆ పరిసరాలలో ఉన్న విష్ణుదూతలు అక్కడికి హుటాహుటిన వచ్చారు. అజామినుడి ప్రాణాలను లాక్కుంటున్న యమకింకరులను బలవంతంగా తోసేశారు. విష్ణుదూతలకు యమకింకరులకు వాగ్వాదం అయింది. అతడెలా దండించతగినవాడో చెప్పమని విష్ణుదూతలు ప్రశ్నించారు. అసలు దండనకు గురి కావాల్సిన వారెవరు, కాదగిన వారెవరు అని కూడా అడిగారు. సమాధానంగా యమభటులు ఇలా చెప్పారు: పాపపుణ్యాల నిర్ణయం జరిగి తదనుగుణంగా జీవులు శిక్షించబడతారు. ఈ జన్మలో చేసిన పుణ్యం పాపం ఆధారంగా వాటి ఫలాన్ని అనుభవించాల్సిన జీవుడు ఈ అజామినుడు. పూర్వజన్మ సుకృతం వల్ల ఈ జన్మలో బ్రాహ్మణ కులంలో జన్మించాడు. సకల వేదాలను చదివాడు. ఎప్పుడూ సత్యాన్నే పాటించాడు. మంచి గుణం కలవాడు. ఇంతలో యవ్వనం వచ్చింది. యవ్వన గర్వం పొడసూపింది. మీసాలు వచ్చాయి. అధిక తేజస్సుతో ప్రకాశించాడప్పుడు. ఒకనాడు వనానికి పోయి తిరిగి వస్తున్నప్పుడు ఒక పొదరింట్లో ప్రియురాలితో ఆనందిస్తున్న విటుటి దృశ్యాన్ని చూశాడు. ఇద్దరిని నిశ్చితంగా గమనించాడు అజామినుడు. మన్మథ ప్రేరేపితుడై చిత్తం పట్టుతప్పి సాధు లక్షణాలను వదిలిపెట్టి దానికి బానిసయ్యాడు. అందగత్తె అయిన భార్యను వదిలిపెట్టి వెలయాలి ఇంట్లో కాపురం పెట్టాడు. ఆ వెలయాలి కృపతో జీవించసాగాడు. ఇక చాలా కాలం అజామినుడు ఆ దాసీదాని కుటుంబమే తన కుటుంబంగా భావించి దుష్ప్రవర్తనుడై పాపాత్ముడై మెలిగాడు. అందుకే చనిపోగానే ఇతడిని మేము తీసుకొని పోతున్నాం అని అన్నారు యమభటులు. ఇలా పలికిన యమదూతలతో విష్ణుభటులు, మీ అజ్ఞానం మాకు అర్థమైంది. అసలు విషయం తెలుసుకోండి. ఇతడు 1,000,000 జన్మల పాపాన్ని ఈ జన్మలో పారద్రోలాడు. మరణకాలం సమీపించేసరికి శ్రీహరి పుణ్యనామాన్ని సంకీర్తన చేసిన అదృష్టం అతడికి కలిగింది. బ్రహ్మత్యాది పాపాలను తీసేసేది కదా హరినామ సంకీర్తనలు. బ్రహ్మాది దేవతలను కాపాడేదే కదా హరినామ సంకీర్తనలు. బిడ్డకు నారాయణ అని పేరు పెట్టుకుని పిలిచినప్పటికీ ఇతడి హృదయం పుత్రుడి మీదనే లగ్నం అయిందని అనుకోవద్దు. శ్రీపతి పేరు ఎలా పలికినా శ్రీహరి అక్కడే ఉంటాడు. ఏ విధంగా శ్రీహరిని తలచినా సమస్త కలుషాలు దూరమవుతాయి. ఆర్తితో శ్రీ మహావిష్ణువును స్మరిస్తే చాలు. యమధర్మరాజు పెట్టే బాధలు అనుభవించరు. మరణం వచ్చినప్పుడు పూర్వజన్మ సుకృతం ఉంటేనే ఏదో విధంగా నారాయణుడిని స్మరిస్తారు. శ్రీహరి నామస్మరణ ఇతడు ప్రత్యక్షంగా చేశాడు కాబట్టి మీరు తీసుకుపోకూడదు అని అన్నారు. చేసేదేమీ లేక యమదూతలు అజామినుడిని యమపాశ బంధాల నుండి మృత్యువు నుండి విడిచిపెట్టి యమలోకానికి వెళ్ళి జరిగిందంతా యమధర్మరాజుకు చెప్పారు. అజామినుడు సంతోషంతో విష్ణుదూతలకు మొక్కాడు. వారు కూడా అదృశ్యమై వెళ్ళిపోయారు. యమభటులు విష్ణుదూతల మధ్య జరిగిన చర్చ విన్న తర్వాత వారు వెళ్ళిన తర్వాత అజామినుడు హృదయం సద్భక్తికి స్థానంగా నిలిచి క్షణమాత్రంలో జ్ఞానం వికసించింది. తాను చేసిన తప్పులను క్షమించమని శ్రీహరిని ప్రార్థించాడు. భార్యాబిడ్డలను తల్లిదండ్రులను వదిలిపెట్టినందుకు పశ్చాత్తాపం చెందాడు. తనలో తానే అనేక విధాలుగా తర్కించుకొని అజామినుడు ఒక నిర్ణయానికి వచ్చాడు. చిత్తాన్ని జయించి ఇంద్రియాలను లొంగదీసుకొని వాయువును కూడా నిరోధించి శ్రీహరి దర్శనానికి ప్రయత్నించాలి అనుకున్నాడు. భవబంధాలను విడిచిపెట్టాలని, అరిషడ్వర్గాలను జయించాలని, జనన మరణాలను అనే దుఃఖ సముద్రాన్ని దాటాలని నిశ్చయించుకున్నాడు. భాగవతులతో స్నేహం చేశాడు. బంధుమిత్రులకు దూరంగా వెళ్ళిపోయాడు. గంగా తీరానికి వెళ్ళి అక్కడ ఒక దేవతా భవనంలో ఆసీనుడయ్యాడు. యోగ మార్గాన్ని అనుసరించాడు. అప్పుడు తనను రక్షించిన దివ్య పురుషుల దర్శనమయ్యింది. వాళ్ళకు మొక్కాడు.
ఆనందంతో పొంగిపోయాడు. గంగా తీరంలో శరీరాన్ని విడిచిపెట్టాడు. మరుక్షణమే విష్ణు సేవకులతో కూడి బంగారు విమానాన్ని ఎక్కాడు. వైకుంఠానికి వెళ్ళాడు. ఇలా అనేక పాపాలు చేసినప్పటికీ అంత్యకాలంలో నారాయణ అని పిలిచినంత మాత్రాన ముక్తుడయ్యాడు. అజామినుడికి మృత్యుబంధం నుండి విడిపించి యమలోకానికి వెళ్ళి జరిగినదంతా ఆయన భటులు యమధర్మరాజుకు వివరించాక విష్ణుదూతలు ఆయన ఆజ్ఞ జవదాట వచ్చారని తమ రాజును అడిగారు. ఆయన కంటే కూడా గొప్పవారు ఉన్నారా అని ప్రశ్నించారు. జవాబుగా ధర్మరాజు, నాకంటే అన్యుడైన గనుడు ఒకడున్నాడు. అతడు బయటకు కనపడకుండా విశ్వమంతా లీనమై సమగ్ర స్ఫూర్తితో మహా అద్భుతంగా ఉంటాడు. అతడి ఆజ్ఞానుసారం జీవులు బంధించబడి ప్రవర్తిస్తూ ఉంటారు. అతడినే నేను నిత్యం జపిస్తాను, స్మరిస్తాను, భజిస్తాను. నేను మహేంద్రుడు, వరుణుడు, అగ్ని, నైరుతి, వాయుదేవుడు, సూర్యుడు, చంద్రుడు, బ్రహ్మ, మరుత్తులు, మహేశ్వరుడు, రుద్రవర్గం, సిద్ధులు అందరం కూడా ఆయన స్వరూపాన్ని కనుగొనజాలం. పరమేశ్వరుడు ఆద్యంతాలు లేనివాడు. ఆయన భగవంతుడు, భక్త లోకపాలకుడు. లెక్కలేనంత మంది విష్ణుదూతలు కేశవుడిని స్మరించే వారిని రక్షించడానికి అన్ని చోట్ల చరిస్తూ ఉంటారు. ఎవరు కూడా భగవతత్వాన్ని గుర్తించలేరు. మహాద్భుతమైన వైష్ణవ జ్ఞానాన్ని, భగవత ధర్మాన్ని బహుశా శివుడు, బ్రహ్మ, కార్తికేయుడు, కపిల మహర్షి, నారదుడు, భీష్ముడు, మనువు, బలిచక్రవర్తి, జనక మహారాజు, ప్రహ్లాదుడు, సుఖ మహర్షి, వేదవ్యాసుడు అనే 12 మంది తప్ప ఇంకా ఇతరులెవరూ తెలుసుకోలేరు. కాబట్టి మీరు విష్ణు భక్తుల జోలికి వెళ్ళవద్దు. భక్తి యోగమే ముక్తి యోగమని భావించే వారిని సన్నిహితంగా మనలే వారిని మీరు కన్నెత్తి కూడా చూడవద్దు అని చెప్పాడు. అప్పటి నుండి యమభటులు వైష్ణవ భక్తులను తేరిపార చూడటానికి కూడా భయపడతారు. పరమ రహస్యమైన ఈ ఇతిహాసాన్ని పూర్వం విజ్ఞానవేత్త అయిన అగస్త్య మహర్షి సుఖ మహర్షికి చెప్పాడు. సశేషం. కృష్ణం వందే జగద్గురుం. రచన శ్రీ వనం జ్వాల నరసింహారావు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి. ఓం నమ శివాయ.